హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా మిరియాల చారు ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి. 2 రోజులన్నా నిల్వ ఉంటుంది, ఏమవుదు అసలు. దీనికి కావాల్సినవి ఓ స్పూను ధనియాలు, స్పూను జీలకర్ర, ఓ స్పూను మిరియాల చారు అండి. అలాగే ఓ స్పూను కొత్తిమీర, ఓ స్పూను కరివేపాకు, 2 టమాటోలు, రుచికి సరిపడా సాల్ట్ అండి, ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లిపాయి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో ఒక ఎల్లుల్లిపాయి ఇలా పొట్టు తీయకుండానే వేసుకోవాలండి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుని అది కూడా ఒక బౌల్లోకి తీసుకుని మూత వేసేసుకోవాలండి, వాసన పోకుండా. స్మెల్ పోతే బాగోదు కనుక. ఇందులో టమాటోలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరివేపాకు వేసి అది పేస్ట్ చేసుకోవాలండి. ఈ చింతపండు బాగా నానాక రసం తీసుకోవాలి, పిప్పి తీసేయాలండి అందులోది. పిప్పి తీసేసుకుని అది రెడీ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా అందుట్లో వేసుకోవాలి. మిరియాల పౌడర్ కూడా 2 స్పూన్లు పచ్చిదే వేసుకోవాలండి. దాని ఘాటు అంతా తెలుస్తుంది, బాగుంటుందండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఓ స్పూను ఆవాలు, ఓ స్పూన్ హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఫస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి. అలాగే ఎండుమిర్చి. ఇవి వేగేటప్పుడు పక్కనున్న ఇంకా మిగిలిన పౌడర్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని ఇది వేగుతూ ఉండగా ఆ మిగిలిన పౌడర్ వేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగాక పక్కన మనం రసం తీసి పెట్టుకున్న మిశ్రమం అంతా అందుట్లో వేసేసుకోవాలి. ట్రెడిషనల్ అండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది, ఘాటుగా. ఈ సీజన్లో కంపల్సరీ మనం తయారు చేసుకోవాలండి. ఇది కొద్దిగా వేసానండి కారం, ఆల్రెడీ మిరియాల ఘాటు ఉంటుంది కాబట్టి. కొద్దిగా కొత్తిమీర కాడలతో వేసేసుకోవచ్చండి. ఇందులోకి ఇలా కరివేపాకు కూడా కాడలతో వేసుకుంటే మరిగేటప్పుడు చాలా బాగుంటుంది. తీపి ఇష్టమైన వాళ్ళు ఓ స్పూను చక్కెర కానీ కొద్దిగా బెల్లం రవ్వ కానీ వేసుకోవచ్చండి. నాకు తీపి అలవాటు కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే క్లిప్స్ వేయచ్చు, వేసుకోని అవసరం లేదండి. మాకు తీపి లేకపోతే ఇంట్లో తినరు కాబట్టి తీపి వేస్తాను కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మనం వేరే ఏం అవసరం లేదండి, దీంతో తినేయచ్చు, అంత బాగుంది. ఓకే అండి.